Hi friends, welcome to Digital ID Training. సో ఇక్కడ మీకు మన ఛానల్ నేమ్ వచ్చేసరికి డిజిటల్ ఐటీ ట్రైనింగ్. ఇది మన మెయిల్ ఐడి, ఇది కాంటాక్ట్ నెంబర్. మీకు డిజిటల్ మార్కెటింగ్ కానీ లేకపోతే అదర్ సాఫ్ట్వేర్ కోర్సెస్ ఆన్లైన్ ట్రైనింగ్ కానీ క్లాస్ రూమ్ కానీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఒకసారి పింక్ చేయండి, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఇవాళ మనం చెప్పే టాపిక్ ఏంటిదంటే కనుక యూట్యూబ్ ఛానల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఎర్రర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మీకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే కనుక మన ఛానల్లో చాలా మంది ఛానల్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఛానల్ యూస్ చేసేటప్పుడు ఈ ఎర్రర్ మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఏంటిదంటే కనుక సో ఇక్కడ ఒక ఎర్రర్ కనిపిస్తుంది. ఏంటిది ఇది? సో క్రియేటివ్ కామన్స్ రీయూజ్ అలౌడ్. సో అంటే మనం ఈ వీడియోని అప్లోడ్ చేసాము, బట్ దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాం. సో ఈ ఆప్షన్ మీకు వీడియోస్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఛానల్కి కానీ లేకపోతే మీరు కొత్తగా ఓపెన్ చేసే ఛానల్కి కానీ ఈ మార్క్ అనేది కనబడితే కనుక ఇన్ కేస్ మీరు ఎట్లా దీన్ని రిమూవ్ చేయాలి అంటే కనుక ఇవాళ చెప్తాను. సో ఇక్కడ మనకి కనబడే ఆప్షన్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే కనుక మన వీడియోని ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో మన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఎడిట్ చేసేసుకుని వాళ్ళకి పెట్టుకుంటే ఇన్కేస్ వాళ్ళకి కూడా ట్రాఫిక్ అంతా వాళ్ళకి జనరేట్ అవుతూ ఉంటుంది. వీడియోకి అనేది ఒక ట్రేడ్ మార్క్ లాంటిది ఉండదు అనమాట. సో మన ఈ వీడియోని వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ అలా ఇవ్వకుండా ఉండాలి అంటే కనుక మనం ఇన్బుల్డ్ గా చేయాల్సిన సెట్టింగ్స్ ఏంటనేది నేను చెప్తాను. సో మనకు ముందుగా ఇప్పుడు ఇక్కడ ఛానల్ ఉంది, ఛానల్లోకి వెళ్ళండి. సో ఛానల్లోకి వెళ్ళిన తర్వాత అప్లోడ్ డిఫాల్ట్స్ ఉంది సెట్టింగ్, అప్లోడ్ డిఫాల్ట్స్ లోకి వెళ్ళండి. అప్లోడ్ డిఫాల్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ ఇందాక మీకు నాకు ఎందుకు వస్తుందంటే నేను నిన్నటి వరకు కూడా మనకి సెట్ చేయడం కోసం అని చెప్పి ఈ ఆప్షన్ పెట్టి యూస్ చేశాను. క్రియేటివ్ కామన్స్ అనే ఉంటే కనుక మీకు అలా రీయూజ్డ్ ఎలా అని చెప్పి వస్తుంది. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని సెట్టింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని సేవ్ కొట్టేసేయండి. సో ఇంక సెట్టింగ్స్ ఏం అవసరం, మనం యూస్ చేయాల్సిన స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని చెప్పి. ఇప్పటి నుంచి మీరు చేసే వీడియోస్ అన్నిటికి కూడా ఆటోమేటిక్గా ఏం పడుతుందంటే ఈ ఆప్షన్ అనేది రాదు. ఇందాక మనం చూసుకున్న ఆప్షన్ ఏదైతే ఉందో లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి లోడ్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేయబోయే వీడియోకి ఆల్రెడీ క్రియేట్ చేస్తున్న వీడియోస్ కాదు, మీరు క్రియేట్ చేయబోయే వీడియోస్ కి ఆప్షన్ అనేది రాదు. అక్కడ యూట్యూబ్ స్టాండర్డైజ్ లైసెన్స్ అని పెట్టుకుంటే సో ఆల్రెడీ క్రియేట్ చేస్తున్న వీడియోస్ కి ఎలా డిలీట్ చేయాలి అనుకుంటే కనుక దానికి చెప్తున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ వీడియోస్ ఉంటే కనుక మాన్యువల్ గా ఇలా 1 by 1 చేసుకోవాల్సింది, ఇంక అంతకు మించిన ప్రొసీజర్ అయితే ఏం లేదు. అడ్వాన్స్డ్ సెట్టింగ్ లోకి వెళ్ళండి. అంటే నేను క్రియేటివ్ కామన్ రీయూసేజ్ అలౌడ్ అని చెప్పి ఉన్న వీడియోని నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వీడియోని ఎడిట్ చేస్తున్నాను. సో అందులో అడ్వాన్స్డ్ సెట్టింగ్ లోకి వెళ్ళండి. సో మీకు ఇక్కడ ఏమనుంది, ఇది ఇంతకు ముందు నేను ఇది పెట్టాను కాబట్టి అది చూపిస్తుంది. దీన్ని చేంజ్ చేసుకుంటున్నా. స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని చెప్పి ఉంటుంది. సో దీనికి ఏముంది, ఇప్పుడు ఇది ఉంది. నేను ఆల్రెడీ సెట్టింగ్ మార్చుకున్నాను. ఓవరాల్ ఇప్పటి నుంచి పెట్టే వీడియోస్ అన్నిటికి కూడా ఇలా రాదు, కానీ ఎగ్జిస్టింగ్ అయి ఉన్న వీడియోస్ ఉన్నదాన్ని నేను ఎడిట్ చేస్తాను సిచ్యువేషన్ చూపిస్తున్నాను. బిఫోర్ ఇట్లా ఉంది. నేను అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాను. ఇక్కడ క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్ తీసేసి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ పెట్టాను. సో మీరు సెట్టింగ్స్ పెట్టుకున్న తర్వాత కంపల్సరీ ఏం చేయాలంటే సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు సేవ్ చేసేసాను. బిఫోర్ ఇట్లా ఉంది, అంటే నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వీడియోకి. సో దీనిని నేను రిఫ్రెష్ చేసి చూస్తాను. ఇది క్రియేటివ్ రీయూసేజ్ అలౌడ్ ఉంటుందో పోతుందో చూద్దాం. సో దీనికి ఏమైంది, పోయింది. సో మీరు అలాగే మీ ఇది ఇట్లా ఉంటే కనుక మీ వీడియోస్ అన్ని కూడా వేరే వాళ్ళు థెఫ్ట్ చేసి వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే కనుక ఈ క్రియేటివ్ కామన్స్ రీయూజ్ ఎలా అనే ఆప్షన్ కంపల్సరీ డిజేబుల్ చేసి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అనే ఆప్షన్ పెట్టుకోండి. సో మీకు కంపల్సరీ కొత్తగా యూట్యూబ్ మేబీ ఎగ్జిస్టింగ్ అయి ఉన్న ఛానల్స్ వాళ్ళు కంపల్సరీ టిక్ చేసుకుంటారు. బట్ అప్కమింగ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఆప్షన్ ని యూస్ చేసుకోండి. మనం దీన్ని చూపిస్తాను అని చెప్పి మనం కొన్ని సెట్టింగ్స్ పెట్టి వీడియోస్ యూస్ చేసాము. సో దాన్ని డిలీట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఒకసారి పింక్ చేయండి. ఈ నెంబర్ పెట్టాను కదా మీకు, సో ఈ నెంబర్ లో ఒకసారి పింక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం రెక్టిఫై చేద్దాం.
సో అట్లాగే మన వెబ్సైట్ కూడా ఉంది, www.digitalittraining.com అని చెప్పి. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఒకసారి వెబ్సైట్ లో లాగిన్ అయ్యి కూడా మీరు చూడొచ్చు. సో మనకి ఇక్కడ మీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంటెంట్ ఉంటుంది, లేటెస్ట్ అడ్వాన్స్డ్ అండ్ SEO టాపిక్స్, గూగుల్ అడ్వర్డ్స్ టాపిక్స్ అన్నిటితో కోర్స్ కంటెంట్ కూడా ఉంటుంది. అట్లాగే అట్ ద సేమ్ టైం సో మీకు ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ మెటీరియల్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా, ఏదైనా డౌట్ ఉన్నా కూడా విత్ రియల్ టైమ్ సినారియోస్ తో చేయడం ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాన్సెప్ట్ వైజ్ ఉంది. సో మీకు ఏ కాన్సెప్ట్ కావాలో ఆ కాన్సెప్ట్ మీద ఇక్కడ అనాలిసిస్ చేయండి. ఇంకా మెటీరియల్ కూడా అప్డేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మనల్ని అప్రోచ్ అవ్వండి. సో ఒకసారి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.